ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మందిరం విజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 36 నుంచి 37 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 మూర్త ప్రచాల దశ, 4 అమూర్త ప్రచాల దశ. వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 మూర్త ప్రచాల దశ, 4 అమూర్త ప్రచాల దశ. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 నైతిక స్థాయి, 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 సంప్రదాయ స్థాయి. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతిక అభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 నైతిక స్థాయి, 3 ఉత్తర సంప్రదాయ స్థాయి, 4 సంప్రదాయ స్థాయి. వికాసం లక్షణం కానిది. 1 గుణాత్మకమైనది, 2 నిరంతర ప్రక్రియ, 3 ప్రాగతీకరించడం, 4 పరిమాణాత్మకమైనది. వికాస లక్షణం కానిది. 1 గుణాత్మకమైనది, 2 నిరంతర ప్రక్రియ, 3 ప్రాగతీకరించడం, 4 పరిమాణాత్మకమైనది. పెరుగుదల లక్షణం కానిది. 1 సంకుచితమైన భావన, 2 నిరంతర ప్రక్రియ, 3 ఖచ్చితంగా కొలవచ్చు, 4 పరిమాణాత్మకం. పెరుగుదల లక్షణం కానిది. 1 సంకుచితమైన భావన, 2 నిరంతర ప్రక్రియ, 3 ఖచ్చితంగా కొలవచ్చు, 4 పరిమాణాత్మకం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్య అని దేనిని అంటారు? 1 వికాసం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 అభ్యసనం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్యని దేనిని అంటారు? 1 వికాసం, 2 పెరుగుదల, 3 పరిపక్వత, 4 అభ్యసనం. పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి ఏ నియమానికి వర్తిస్తుంది? 1 సారూప్యత, 2 వైవిధ్య, 2 ప్రతిగమన, 3 పోలిక నియమము. పండిత పుత్ర పరమశుంఠ అను నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. 1 సారూప్యత, 2 వైవిధ్యత, 3 ప్రతిగమన, 4 పోలిక నియమము. భాషాబోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించడానికి కారణం. 1 వికాసం ఏకీకృత మొత్తం, 2 వికాసంను ప్రాగతీకరించవచ్చు, 3 వికాసం క్రమానుగతమైనది, 4 వికాసం సంచితమైనది. భాషాబోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించడానికి కారణం. 1 వికాసం ఏకీకృత మొత్తం, 2 వికాసం ప్రాగతీకరించవచ్చు, 3 వికాసం క్రమానుగతమైనది, 4 వికాసం సంచితమైనది. రాణికి పుట్టిన 2 పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులను, ప్రణీత్ నలుపు రంగులను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం. 1 సారూప్య నియమం, 2 వైవిధ్య నియమం, 3 ప్రతిగమన నియమం, 4 తిరోగమన నియమం. రాణికి పుట్టిన 2 పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులను, ప్రణీత్ నలుపు రంగులను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం. 1 సారూప్య నియమం, 2 వైవిధ్య నియమం, 3 ప్రతిగమన నియమము, 4 తిరోగమన నియమము. వికాస నియమానికి సంబంధించి సరికానిది. 1 వికాసంను ప్రాగతీకరించవచ్చు, 2 వికాసం ఏకీకృత మొత్తం, 3 వికాసం విచ్ఛిన్న ప్రక్రియ, 4 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాస నియమానికి సంబంధించి సరికానిది. 1 వికాసం ప్రాగతీకరించవచ్చు, 2 వికాసం ఏకీకృత మొత్తం, 3 వికాసం విచ్ఛిన్న ప్రక్రియ, 4 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయికి చెందుతాడు. 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 ఉత్తర సంప్రదాయ స్థాయి, 3 సంప్రదాయ స్థాయి, 4 మధ్య సంప్రదాయ స్థాయి. విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలని ఆయన తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయికి చెందుతాడు. 1 పూర్వ సంప్రదాయ స్థాయి, 2 ఉత్తర సంప్రదాయ స్థాయి, 3 సంప్రదాయ స్థాయి, 4 మధ్య సంప్రదాయ స్థాయి. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని గూర్చి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు. 1 పదిలపరుచుకునే భావన, 2 వస్తు స్థిరత భావన, 3 పూర్వక్రమయుత భావన, 4 సమయ భావన. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలో రాజేష్ కనిపించని తల్లిని గూర్చి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు. 1 పదిలపరుచుకునే భావన, 2 వస్తు స్థిరత భావన, 3 పూర్వక్రమయుత భావన, 4 సమయ భావన. ప్రాంతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, సీసాతో పాలు త్రాగడం వంటి పనులు చేస్తూ ఆడుకుంటుంది. ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 మూర్త ప్రచాల దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయించడం, సీసాతో పాలు తాగించడం వంటి పనులు చేస్తూ ఆడుకుంటుంది. అయినా ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది? 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచాల దశ, 3 మూర్త ప్రచాల దశ, 4 అమూర్త ప్రచాలక దశ. క్రింది వికాస నియమాల్లో తప్పుగా రాయబడినది. 1 వికాసం 2 నిర్దిష్ట పోకడలు కలిగి ఉంటుంది, 2 వికాసం నిరంతర ప్రక్రియ, 3 వికాసం సంచిత ప్రక్రియ, 4 వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలపై ప్రయాణిస్తుంది. క్రింది వికాస నియమాలు తప్పుగా రాయబడినది. 1 వికాసం 2 నిర్దిష్ట పోకడలు కలిగి ఉంటుంది, 2 వికాసం నిరంతర ప్రక్రియ, 3 వికాసం సంచిత ప్రక్రియ, 4 వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలపై ప్రయాణిస్తుంది. శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదటి శరీరాన్ని అంతటిని కదిలించడం, 10 సంవత్సరాల వయసులో గుచ్చితే
గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించడం అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? ఒకటి వికాసం ఏకీకృత మొత్తం, రెండు వికాసం రెండు నిర్దిష్ట పోకడలు అనుసరిస్తుంది, రెండు వికాసం క్రమానుగతమైనది, నాలుగు వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదటి శరీరానంతటిని కదిలించడం, 10 సంవత్సరాల సూదితో గుచ్చితే గుర్చిన ప్రాంతాన్ని మాత్రం కదిలించడం అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? ఒకటి వికాసం ఏకీకృత మొత్తం, రెండు వికాసం రెండు నిర్దేశ పోకడలు అనుసరిస్తుంది, మూడు వికాసం క్రమానుగతమైనది, నాలుగు వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. అందరూ ఆన్సర్ రాశారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ 4 అమూర్త ప్రచారక దశ. వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడంటే అమూర్త ప్రచారక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? కరెక్ట్ ఆన్సర్ 3 ఉత్తర సంప్రదాయ స్థాయి. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతిక అభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడంటే ఉత్తర సంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 3. వికాస లక్షణం కానిది క్రింది వాటిలో. కరెక్ట్ ఆన్సర్ 4 పరిమాణాత్మకమైనది. వికాసం పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది, పరిమాణాత్మకమైనది కాదు కాబట్టి లక్షణం కానిది అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. పెరుగుదల లక్షణం కానిది కరెక్ట్ ఆన్సర్ 2 నిరంతర ప్రక్రియ. పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ కాదు. పెరుగుదల లక్షణం కానిది ఇందులో ఏంటంటే నిరంతర ప్రక్రియ అని ఇచ్చారు, అది కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్యని దేనిని అంటారు? ప్రత్యేక శిక్షణ లేకుండా. కరెక్ట్ ఆన్సర్ 2 పెరుగుదల. ప్రత్యక్ష శిక్షణ లేకుండా అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్యని దేనిని అంటారంటే పెరుగుదల. పండితపుత్ర పరమశుంఠ అనే నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3 ప్రతిగమన. పండితపుత్ర పరమశుంఠ అనే నాడు ఈ నియమానికి వర్తిస్తుందండి ప్రతిగమన. కరెక్ట్ ఆన్సర్ 3. భాషాబోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించడానికి కారణం. కరెక్ట్ ఆన్సర్ 3 వికాసం క్రమానుగతమైనది. ఇక్కడ క్రమం అని క్లియర్గా ఇచ్చారు కదా. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించడానికి కారణం. వికాసం క్రమానుగతమైనది. కరెక్ట్ ఆన్సర్ 3. రాణికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులోను, ప్రణీతి నలుపు రంగులోను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం. కరెక్ట్ ఆన్సర్ 2 వైవిధ్య నియమం. రాణికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులోను, ప్రణీతి నలుపు రంగులోను పుట్టాడు. దీనికి అనువంశిక నియమం ఏంటంటే వైవిధ్య నియమం. కరెక్ట్ ఆన్సర్ 2. వికాస నియమానికి సంబంధించి సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3 వికాసం విచ్ఛిన్న ప్రక్రియ. వికాస నియమానికి సంబంధించి సరికానిది అంటే వికాసం విచ్ఛిన్న ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ 3. విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలని తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాసానికి చెందుతాడు. కరెక్ట్ ఆన్సర్ 3 సంప్రదాయ స్థాయి. విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయి చెందుతాడంటే సంప్రదాయ స్థాయి. కరెక్ట్ ఆన్సర్ 3. పియాజే పేర్కొని ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించిన తల్లిని గురించి వెదిగితే రాజేష్ ఈ భావన పొందినట్లు. కరెక్ట్ ఆన్సర్ 2 వస్తు స్థిరతో భావన. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని కూర్చి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు. వస్తు స్థిరత భావన. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, సీసాతో పాలు త్రాగించడం వంటి పనులు చేస్తూ ఉంటుంది. అయినా ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక దశలో ఏ దశకు చెందుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 పూర్వ ప్రచాలక దశ. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడం, దుస్తులు వేయడం, సీసాతో పాలు త్రాగించడం వంటి పనులు చేస్తూ ఉంటుంది. అయితే ప్రణతి పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందిందంటే పూర్వ ప్రచార దశ. కరెక్ట్ ఆన్సర్ 2. ఈ వికాస నియమాల్లో తప్పుగా రాయబడింది. కరెక్ట్ ఆన్సర్ 4 వికాసం నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలపై ప్రయాణిస్తుంది. ఈ వికాస నియమాలు తప్పుగా రాయబడింది ఏంటంటే మిగిలినవన్నీ కరెక్టే. 4ది మాత్రం వికాసం నిర్దిష్ట నుండి సాధారణ అంశాలపై ప్రయాణిస్తుంది. శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరాన్ని అంతటిని కదిలించడం, 10 సంవత్సరాల వయసుకు సూదితో గుచ్చితే గుచ్చిన ప్రాంతాన్ని మాత్రం కదిలించడం అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 సాధారణం నుండి నిర్దిష్టం వైపు. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు. శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరాన్ని అంతటిని కదిలించడం, 10 సంవత్సరాల వయసు గురితో గుచ్చితే గుచ్చిన ప్రాంతాన్ని మాత్రం కదిలించడం అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుందంటే వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 4. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. Thank you.